అక్షయ పాత్ర. ఈ పేరు వినంగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా గానీ 100కి 10 రెట్లుగా మల్టిపుల్ అయ్యి వస్తుంది. అలాగే ఈ అక్షయ పాత్రను ఉపయోగించే పాండవులు వాళ్ళ వనవాసంలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టారని మహాభారతంలో మెన్షన్ చేశారు. అయితే అసలు ఈ అక్షయ పాత్ర పాండవులకు ఎలా దొరికింది, మహాభారతం అప్పుడు అక్షయ పాత్ర ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ అక్షయ పాత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కూడా తీశారు. నెక్స్ట్ 5 నిమిషాలు మీరు ఈ వీడియోని రిలాక్స్ గా చూడండి. మనము మహాభారత కాలంలోకి వెళ్ళబోతున్నాము. శకుని పాచికల కారణంగా పాండవులు ఓడిపోయారు. కౌరవులో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు 12 సంవత్సరాల అరణ్యవాసంని 1 సంవత్సరము అజ్ఞాతవాసము విధించాడు. అజ్ఞాతవాసం అనేది వాళ్ళ యొక్క గుర్తుని తెలియకుండా వేరే వాళ్ళ వేషాలతో ఉండాలి. అయితే పాండవులు వాళ్ళ యొక్క వంశం మొత్తము ఇంకా వాళ్ళ ప్రజలు దాదాపు 14,000 మంది అరణ్యవాసానికి వెళ్లారు. ధర్మం లేని పాలనలో మేము అసలు ఉండలేము అని హస్తినపురానికి చెందిన 10,000 బ్రాహ్మణులు మేము కూడా ఉండలేమని వచ్చేసారు. మీతో పాటు అరణ్యవాసం చేస్తామని బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. మీరు మాతో పాటు అరణ్యవాసానికి వస్తే అక్కడ దొరికే వేర్లు కందమూలాలు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పాడు. అందుకే మీరు ఇక్కడే ఆగిపోండి అని నచ్చ చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, ఈ అన్యాయ పాలనలో మేము ఉండలేము అని, ఎలాగైనా ఎంత కష్టమైన మీతోనే ఉంటామని వాళ్ళు వెళ్ళారు. మేము అరణ్యవాసం చేస్తామని చెప్పారు. అవసరమైతే మా తిండిని మేమే చూసుకుంటామని ధర్మరాజుకి చెప్పారు. ఎంత విన్నా గానీ ధర్మరాజు ఎంత బతిలాడినా గానీ అక్కడ బ్రాహ్మణులు వినలేదు. వాళ్ళతో పాటే వాళ్ళు కూడా అరణ్యవాసానికి వెళ్లారు. అరణ్యంలో వెళ్తున్నప్పుడు ధర్మరాజు ఆలోచన మొత్తము అతను వెనుకొస్తున్న ప్రజల మీదనే ఉండేది. ఇన్ని వేల మందికి అడవిలో ఆహారము ఎలా ఏర్పాటు చేయాలనేది ఇది గమనించిన సోనక మహర్షి ధర్మరాజు దగ్గరికి వెళ్లి, ధర్మరాజా, ఈ భూమండలంలో మీదున్న ముక్కోటికి ఆహారం ఇచ్చేది సూర్య భగవానుడు. ఆయనకి ప్రార్థించి ప్రసన్నం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. 108 సూర్యనామాలు అర్థంతో సహా ఉపయోగించి తన ప్రార్థనను వీలంత త్వరగా పాటించమని చెప్పాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామున లేచి నదిలో స్నానం చేసి నిష్ఠతో అంతఃకరణ శుద్ధితో సూర్య భగవాను పూజించడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షించి ధర్మరాజుకి ఒక రాగి పాత్రనిచ్చి, ధర్మరాజా, ఈ 12 సంవత్సరాలు మీకు అడవిలో దొరికిన కూరగాయలను ద్రౌపది చేత్తో వండించి ఎంత మందికి వడ్డించినా గానీ ఈ పాత్ర ఖాళీ అవ్వదని చెప్తాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలో అయినా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కరిగించి బోల్లేస్తే ఇంకా ఆ రోజుకి అది పనిచేయడం ఆగిపోతుందని చెప్తాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి పాండవులు అడవికి వెళ్ళిన కొన్ని వేల మందికి అక్షయ పాత్రనే ఏ లోటు లేకుండా ఆకలిని తీర్చింది. అయితే మహాభారతం కాలాంటి అక్షయ పాత్ర ఇప్పటికీ మన భారతదేశంలో ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడుంది? ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు వాయుదేవ అంశతో పుట్టిన వాళ్ళే అని మనందరికీ తెలిసిందే. అయితే అదే వాయుదేవ అంశతో కలియుగంలో పుట్టిన వాడే మధ్వాచార్యులు గారు. ఆయనే తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఒక సంఘటననే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక రోజు మధ్వాచార్యులు గారు తన శిష్యులతో ద్వాపర యుగంలో కురుక్షేత్రమైన ప్రదేశంలోకి వెళ్లారు. అది ఇప్పుడు హర్యానాలో ఉంది. యుద్ధ రంగంలో సరిగ్గా ఒక చోటు వెళ్ళినాక తనకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతుపట్ట ఆశంతో తన శిష్యులని, ఈ మట్టి కిందే నా గద ఇప్పటికీ ఉంది. ద్వాపర యుగంలో 100 ఏనుగుల శక్తి గలవానని చెప్పుకున్న భీమసేనుని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా అతని శిష్యులు ఆశ్చర్యపోయి అతను చెప్పింది నిజమేనా అని తెలుసుకోవడానికి అక్కడ లోతుని తవ్వి చూశారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన ఏంటితో తెలుసా? వజ్ర వైడూర్యాలతో భీమసేనుడి 6 అడుగుల గద. వెంటనే గురువుగారి గొప్పతనం తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు గురువుగారు ఇది ఎవ్వరి కంట పడకుండా ఇక్కడే పాతివేయమని శిష్యులకు చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా మహనీయులైన మధ్వాచార్యులు గారి 1950 సంవత్సరాల క్రితము కర్ణాటకలో ఉన్న ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ అక్షయ పాత్రను దాంతో పాటు గరిటను కూడా ఇచ్చి, వీటి ద్వారా మీరు అన్నప్రాసన చేస్తే
ఎన్ని వేల మందికి పెట్టినా గానీ ఇందులో ఆహారం అనేది తగ్గిపోదు అని చెప్పాడు. అయితే పాండవులకి ఇచ్చిన అక్షయ పాత్ర ఈ అక్షయ పాత్ర ఒకటేనా అంటే, కానీ అప్పుడు సూర్యదేవుడు వాళ్ళకి ఇచ్చిన పాత్ర రాగి పాత్ర. అయితే ఇప్పుడు ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర ఒక చెక్కతో చేసింది. అయితే ఇది మధ్యాచార్యుల వారే తన స్వయంగా శక్తితో ఇచ్చిన అక్షయ పాత్రే తప్ప పాండవులు వాడిన అక్షయ పాత్ర కాదు. అయితే ఈ అక్షయ పాత్ర కూడా అటువంటి శక్తి ఉందా అంటే, అయితే సినిమాలో చూపిస్తున్నట్టుగా ఒక స్వీట్ అందులో పెడితే అందులో 1,00,000 స్వీట్లు వచ్చాయి, మారిపోయే లాంటి శక్తులు అయితే లేవు. కానీ ఈ అక్షయ పాత్రని అక్కడ వండిన వాళ్ళే ఈ అక్షయ పాత్రకి తాకించి అందులో ఉన్న ఎంతో మంది వేల మంది ప్రజలకి అన్నం పెట్టారు. ఇందులో ఆహారం సరిపోతుందని ఆ గురి ప్రజలు అంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటూ ఉంటారు. గత 750 సంవత్సరాల కింద ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు నిత్య అన్నదానం చేస్తారు. సో ఇది అక్షయ పాత్ర గురించి కథ. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చెప్తున్నాను కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నా ఛానల్ 1K కి చాలా దగ్గరలో ఉంది. మీరు కానీ కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే నా ఛానల్ 1K కి రీచ్ అయిపోతుంది. అలాగే నేను మరిన్ని వీడియోస్ మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ మీకోసం తీసుకొస్తాను. అండ్ ఈ ఒక్క మాట నమ్మి మీరు సబ్స్క్రైబ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో కానీ ఏమన్నా తప్పులు ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. అండ్ మీ లవ్ నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది నా ఒక డ్రీమ్. నేను కనీసం 100K సబ్స్క్రైబర్స్ అన్న సాధిస్తాను ఏమో. ఆ డ్రీమ్ కి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ.